అందరికీ నమస్కారం. నేను మీ గురుప్రసాద్ ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమిటీ అనలిస్ట్. చూడండి, నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్, దీని గురించి ఒక చిన్న విశ్లేషణ. చూడండి, నిఫ్టీ అసలు ఎంత స్లో మూమెంట్గా ఉంది. అసలు నిఫ్టీలో ఈ 10 రోజుల నుంచి ఏం జరిగింది అనేది చాలా స్పష్టంగా చెప్తాను. మీరు చూడండి, మనము 1వ తారీఖున మనము నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ కరెక్ట్గా 2ంటికి మనం అక్యుములేషన్ ఇచ్చామండి. బయింగ్ అక్యుములేషన్ 1వ తారీఖు 2 గంటలకి 24,630 అండి. 24,630 మనము అక్యుములేషన్ ఇచ్చాము. ఓకే, అంటే 24,630లో మనం మొదటి అక్యుములేషన్ 2ంటికి ఇచ్చాము. అదేలాగా సెకండ్ అక్యుములేషన్ అనేది మనం అది ఎప్పుడు వాడము, జస్ట్ ఒక రెఫరెన్స్ కోసం దాన్ని వేస్తాను. అది నార్మలే. అది చూడండి, వచ్చి 24,430. ఇప్పుడు కరెక్ట్గా మనం 2ంటికి ఇచ్చాము. అది ఎన్ని గంటలకి యాక్టివ్ అయింది అని చూద్దాము. అంటే మనం ఇచ్చిన టైము ఆ వాల్యూ మనం వెయిట్ చేయాల్సి వస్తుంది యాక్టివ్ అవ్వడానికి. చూడండి, కరెక్ట్గా మనం 2 గంటలకి ఇస్తే 2 గంటల 55 నిమిషాలకి మనకి యాక్టివ్ అయిందండి. చూడండి, 1వ తారీఖు 2 గంటల 55 నిమిషాలకి యాక్టివ్ అయింది. మన టార్గెట్ వచ్చి 25,080 అండి. మన టార్గెట్ అంతా 25,080. నార్మల్గా మన ట్రేడ్స్ అన్నీ అండి 1 నుంచి 12 రోజుల లోపు కంప్లీట్ అవుతుంది. 1 నుంచి 12 రోజులు, ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. అది ఈసారి అదే 12 రోజులు అయిందండి. ఇదే అంటే 1 నుంచి 12 రోజులు అని చెప్తూ ఉంటాను. సమ్ టైమ్స్ వచ్చి 1 రోజులో అయిన రోజులు ఉన్నాయి, 10 రోజులు అయింది, 1 వారంలో అయింది, 3 రోజులు అయింది, 4 రోజుల్లో అయినాయి. ఈసారి అది 12 రోజులు అనేది మార్కెట్, ఎందుకంటే ఏమైనా జరగచ్చండి మార్కెట్లో. అది ఎట్టయినా ఏమైనా జరగచ్చు, బట్ ఈ డైరెక్షన్ అనేది తెలియాలి. చూడండి, ఈ 10 రోజుల నుంచి మనము అసలు ఏ మార్పు లేదండి. 10 రోజుల నుంచి ఒకే డైరెక్షన్లోనే ఉన్నాను. అంతే. చూద్దాము 10 రోజుల్లో ఏం జరిగిందని. నల్లేరు మీద నడకలాగా నిఫ్టీ ఎంత అయితే, ఇక్కడ ఒక పాయింట్ మనం తెలుసుకోవాలండి. ఓర్పుకి ఎప్పుడు నిర్వచనం ఏంటంటే గెలుపు. అంతే. ఓర్పుకి నిర్వచనం ఏంటి? గెలుపు. మనం ఎంత ఓర్పుగా ఉంటామో మనం అంత గెలుస్తూ ఉంటాం. సగం మంది స్టాక్ మార్కెట్లో పర్టికులర్గా చెప్తున్నాను, అలా అమ్మేస్తారు. ఇమీడియట్గా కళ్ళ ముందే పెద్ద పెద్ద ర్యాలీస్ వెళ్తాయి. అలాంటి నా 25 సంవత్సరాల నుంచి ఎన్నో చూశాను. వాళ్ళకి తెలుసు మనకు వాళ్ళ టార్గెట్ అదని, అయితే ఆ ఓర్పుగా ఉండలేరు. ఎందుకంటే మనిషి పలు రకాలుగా ఉంటారు కాబట్టి. అందరూ ఒకేలా మన ఒంట్లో 5 వేళ్ళు ఒకేలాగా ఉన్నాయా? ఉండవు కదా. అయితే దాన్ని పెట్టుకొని మనం ఎలా మేనేజ్ చేస్తున్నాం?
అదేలాగానే మన మైండ్ని కూడా మనము చాలా చాలా అంటే ఎలా చెప్పాలంటే ఆ ఓర్పే అండి మనల్ని అలా తీసుకెళ్ళిపోద్ది. ఇంకోటి డైరెక్షన్స్ అనేది చాలా అడ్వాన్స్ అండి. ఎలా చెప్పాలంటే ప్రపంచంలోనే నాకు తెలిసి ఇంతకంటే మించింది ఇంకేమీ లేదండి. అంటే మనము డైరెక్షన్ తెలియకపోతే ప్రతిరోజు మనం కన్‌ఫ్యూజ్‌లోనే ఉంటాము. ఇబ్బందిలోనే ఉంటాము. నేననేది లాభ నష్టాలు పక్కన పెట్టండి. లాభం, నష్టం అనేది కామన్ అండి. షేర్ మార్కెట్ అంటేనే అన్నీ ఉంటదండి. లాభం ఉంటది, నష్టం ఉంటది. అయన్నీ కామనే. బట్ అట్ ద ఎండ్ మనం లాభాల్లో ఉండాలి. అదే ఇంపార్టెంట్. చూడండి దాదాపు ఈ 14 నెలల్లో మనకి 10,000 పాయింట్ల దాకా మనం జనరేట్ అయి ఉందండి. అది మామూలు విషయం కాదు కదా! నిఫ్టీలో 10,000 పాయింట్లు రావడం. అది ఎంత ఓర్పు ఉండాలి. ఇది ఇది సబ్స్క్రిప్షన్‌కి ఒక క్యాపిటల్ ఎలిజిబిలిటీ ఉంది. అయన్నీ ఉంటేనే దీనికి ఎలిజిబిలిటీ అండి. అందరికి కాదు. అది. కాబట్టి ఇప్పుడు మనం చూడండి ఎన్నో రోజు ఇప్పుడు వచ్చేసామంటే 11వ తారీఖు. దగ్గరలోనే ఉన్నాం. బట్ టార్గెట్ రాలే. అది. ఈ ఆప్షన్స్ అయినా చేసుకోవచ్చండి. ఫ్యూచర్స్ అయినా చేసుకోవచ్చు. ఇంతకుముందు నేను పర్టిక్యులర్‌గా ఆప్షన్సే చెప్పేవాడిని. కొంతమంది బాగా డబ్బులు ఉండేవాళ్ళు ఉన్నారు కదా! వాళ్ళు ఫ్యూచర్ అంటే దానికి మనీ మేనేజ్మెంట్ ఏంటనేది చెప్పిస్తాం. ఈ రోజు వచ్చిందండి టార్గెట్ మంత్. 12వ తారీఖు వచ్చింది ఈరోజు. ఈ వీడియో మీకు ఎడిటింగ్ చేసి మన టీం మీకు రేపేస్తారు. ఇంతకీ నేను ఈ వారం రోజుల నుంచి కొద్దిగా అవుట్‌స్కట్స్‌లో ఉన్నానండి. కొద్దిగా నేను అవుట్ ఆఫ్‌లో ఉన్నాను. బయటుండే రికార్డ్ చేసి పంపిస్తున్నాను. అది అన్నీ. కాబట్టి ఇప్పుడు మనం లైవ్‌లోనే ఉన్నాము. ఇది శుక్రవారం నాడు చూడండి. నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ ఇప్పటికీ దాదాపు మనము అంటే ఎలా చెప్పాలంటే ఈ ఈ నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ అనేది ప్రతి ఒక్కరికండి చాలా ఇంపార్టెంట్ అండి. అది బిగినర్స్‌గా, అడ్వాన్స్డ్‌గా 50 సంవత్సరాల అనుభవం ఉండేవాడా, 25 సంవత్సరాల అనుభవం ఉండేవాడా ఇయన్నీ కాదండి. మార్కెట్‌లో డైరెక్షన్ తెలిస్తేనే మనం ఇక్కడ స్థిరపడగలము. అది నేను గాఢంగా చెప్తాను. అది తెలియకపోతే అన్నీ శూన్యమండి. అంటే మనం 10 ట్రేడ్‌లు చేసినప్పుడు 3 ట్రేడ్‌లు, 4 ట్రేడ్‌లు నష్టపోయినా పర్వాలేదు. 6 ట్రేడ్‌లు మనము గెటనైతే అందులో లాభాలొస్తే సరిపోతాయి. ఎందుకంటే స్టాక్ మార్కెట్‌లో 100కి 100% నేను ఎవడన్నా సంపాదిస్తున్నాడంటే అది మాత్రం నమ్మకూడదు. అంటే నష్టమే లేకుండా నేను సంపాదిస్తున్నానంటే వాడి మీద మనం కన్నేయాలి. 100%. నష్టము, లాభము అన్నీ పోనే మనకి ఆ లాభాలొస్తది. కాబట్టి నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ ఇప్పుడు దాదాపు 10,000 పాయింట్ల దాకా జనరేట్ అయిపోయింది. కరెక్ట్‌గా సంవత్సరం 2 నెలలు అయిందండి అది. ఈరోజు 12 రోజులకు పూర్తయింది నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ టార్గెట్. నెక్స్ట్ డైరెక్షన్ ఏముందో చూద్దాము. మనం ఏ డైరెక్షన్ ఉంటే అటు వెళ్ళిపోతామండి అంతే. ఎలా చెప్పాలంటే ఒక ఫ్లైట్ అండి. ఒక ఒక ఫ్లైట్ వచ్చి ల్యాండ్ అవుద్ది. మళ్ళీ ఇంకో ఊరికెళ్తది. ఫ్లైట్ వస్తది. మళ్ళీ ఎళ్తది. అదేలాగానే మన డైరెక్షన్ కూడా వస్తది, ఎళ్తది, వస్తది, ఎళ్తది. అది. థ్యాంక్ యూ టు